చేసే పని మంచిది కాదని తెలిస్తే వెంటనే ఆపాలి. మాట్లాడే దాంట్లో వాస్తవం లేదని గ్రహిస్తే చెప్పటం ఆపాలి. మాట చిన్నదైనా మనసును గాయపరుస్తుంది. ఓ చిన్న అబద్ధం అనుబంధాలను తెంచుతుంది. అపార్థం కొంచెమైనా మంచి స్నేహాన్ని కూలదోస్తుంది. చిన్న రంధ్రం పెద్ద ఓడను ముంచేస్తుంది. కారణం చిన్నదే, ఫలితం జీవితకాలం. మంచివారు మొదట కష్టపడొచ్చు కానీ ఓడిపోరు. చెడ్డవారు ముందు సుఖపడొచ్చు కానీ ఓడిపోతారు. మీపై మీరు పెట్టుకున్న నమ్మకమే మిమ్మల్ని విజయ తీరాలకు చేరుస్తుంది. ఎవరో చెబితే మీలో వచ్చే మార్పు తాత్కాలికం. మీకు మీరు మారగలిగితే అదే శాశ్వతం. మిమ్మల్ని ఏడిపించిన వాళ్ళకి థ్యాంక్స్ చెప్పుకోవాలి. వారే లేకుంటే మీకు జీవితం అంటే ఏంటో తెలిసేది కాదు. అందరూ మీ వాళ్ళే అనుకో, తప్పులేదు. కానీ అందరూ మీలాంటి మనస్తత్వం కలవారే అని అనుకోవటం పొరపాటు. సమస్య నీదైనప్పుడు పరిష్కారం కూడా నీ దగ్గరే ఉంటుంది. లైఫ్లో తెగింపు లేకపోతే కొన్ని సమస్యలకు ముగింపు పలకలేరు. కొన్ని కోల్పోయినప్పుడైనా మీరు మేల్కోకపోతే సమస్తం కోల్పోవలసి వస్తుంది. మొదటి అడుగు వేసే ముందు 1కి 10 సార్లు ఆలోచించు. ఒకసారి అడుగు వేశాక ఎంతమంది వెనక్కి లాగినా తిరిగి చూడకు. అనుభవంతో తీసుకున్న నిర్ణయం ఎలాంటిదైనా సాధ్యమైనంత వరకు ఖచ్చితమైన ఫలితాన్ని ఇస్తుంది. అడ్డంకులకు కృంగిపోయే వారికి ఎప్పుడూ అపజయమే వరిస్తుంది. విజయం లభించాలంటే వాటిని అనుభవాలుగా మార్చాలి. 10 మంది మీరు చేసే ప్రతి పనిని ప్రశంసించాలని ఆరాటపడటం వల్ల మీలోని బలహీనత బయటపడుతుంది. గడ్డివామును తగలబెట్టడం వలన సముద్రం వేడెక్కదు. ఎవరో విమర్శించారనో హేళన చేశారనో ఉన్నతుల మనసు కలత చెందదు. నమ్మకం గాజు వస్తువు లాంటిది. ఒక్కసారి పగిలిపోతే మళ్ళీ అతకటం అసాధ్యం. ఆశతో ఉన్నవారికి గెలుపోటములు ఉంటాయి. ఆశయంతో ఉన్నవారికి కేవలం ప్రయాణం మాత్రమే ఉంటుంది. కష్టంగా ఉన్నా సరే నిజమే చెప్పండి. అబద్ధాలు చెప్పి నమ్మకం మాత్రం పోగొట్టుకోకండి. ప్రశ్నించనిదే సమాధానం దొరకదు. ప్రయత్నించనిదే విజయం దక్కదు. ఎద్దుకెదురుగా, గుర్రానికి వెనకగా, మూర్ఖునికి దగ్గరగా ఎప్పుడూ నిలబడకూడదు. ఎదుటివారిలో తప్పులు వెతకటం మానేసి సరిదిద్దటానికి ప్రయత్నించినప్పుడే ఏ బంధమైనా నిలబడుతుంది. ధైర్యం అంటే భయం వేయకపోవటం కాదు, భయం వేసినా ముందడుగు వేయటం. దారెంత కఠినమైందైనా ధైర్యం కోల్పోకు. కొన్నిసార్లు నీ నమ్మకమే నీకు సరైన దారి చూపుతుంది. నోరు మూసుకొని నిశ్శబ్దంగా ఉన్నట్లయితే అడ్డమైన వ్యాధులే కాదు, అడ్డమైన సమస్యలు కూడా రావు. మీ మనసు చెడు ఆలోచనలతో నిండిపోతే ఇతరుల మంచితనాన్ని గుర్తించలేని అంధకారం అలుముకుంటుంది. రేపు రాజులా బ్రతకాలంటే ఈరోజు కూలీలా కష్టపడాల్సిందే. ఈ నిజం తెలుసుకుంటే ప్రతి ఒక్కరూ ధనవంతులే. ఏం చేసినా కలిసి రానప్పుడు ఆందోళన చెందకు. కాస్త విశ్రాంతి తీసుకో. శరీరం, మనసు అనుకున్న పనులు అన్నీ అవే సర్దుకుంటాయి. లక్ష్యాన్ని సాధించలేని జ్ఞానం నిరుపయోగమైనది. తమ సమస్యలను నీతో పంచుకునేవారిని చిన్న చూపు చూడకు. వారు అసమర్థులే కాదు, నీ మీద నమ్మకంతో. ఎన్ని సమస్యలు ఎదురైనా కొండలా నిలబడు. ప్రవహించే నదిలా కదులు. సమస్య వెనుక సమాధానం, దుఃఖం వెనుక సుఖం, ప్రతి కష్టం వెనుక ఒక అవకాశం ఎప్పుడూ ఉంటుంది. మెట్లు చూస్తూ నిలబడిపోతే మేడెక్కలేరు. ప్రణాళికలు వేస్తూ ఉండిపోతే విజయం సాధించలేరు. అడుగు ముందుకు వేసి కార్యాచరణ మొదలుపెట్టాలి. నిర్ణయం తీసుకున్నాక దారి ఎలా ఉన్నా గమ్యం చేరాల్సిందే. జీవితం ప్రారంభంలో డబ్బు సంపాదనే ధ్యేయమని ఆరోగ్యాన్ని పట్టించుకోరు కొందరు. ఓ వయసు వచ్చాక జబ్బుల కోసం ఆ డబ్బును పోగొట్టుకుంటారు. నటన ఎదురుగా నిజాయితీ ఓడిపోవచ్చు, కానీ ఏదో ఒక రోజు నటనకు నిజాయితీ ఖచ్చితంగా సమాధానం చెబుతుంది. బ్రతకటం చేతగాని వారే చావు గురించి ఆలోచిస్తారు. కష్టాన్ని నమ్ముకొని ఎలాగైనా బ్రతకాలి అనుకున్నవారు జీవితం గురించి ఆలోచిస్తారు. ఓపికతో ఉండు. ధర్మ మార్గంలో నడువు. నిన్ను వద్దనుకున్న వాళ్ళే నీ దగ్గరికి వస్తారు. నువ్వు అనుకున్నది సాధిస్తావు. బండి ఎంత శక్తివంతమైందైనా, రోడ్డు ఎంత అద్భుతంగా ఉన్నా ముందు దట్టమైన పొగమంచు ఉంటే తడబడుతూ ఆగుతూ సాగాల్సిందే. స్పష్టమైన ప్రణాళిక లేని జీవితం కూడా అంతే. ఓడిపోయిన ప్రయత్నం ఆపకుండా ఉన్నప్పుడు
ఆలస్యంగా వచ్చిన గెలుపు కూడా అందరిని ఆశ్చర్యపరిచేంత అద్భుతంగా ఉంటుంది. నాన్నని ప్రేమించండి, ఎందుకంటే మీ ముఖంలో చిరునవ్వు చూడటం కోసం తన సర్వస్వాన్ని త్యాగం చేస్తాడు నాన్న. సోమరితనం నిరాశకు దారితీస్తుంది. అహంకారం సవాళ్లకు దారితీస్తుంది. ప్రయత్నాలు అనుభవానికి దారితీస్తుంది. కృషి ఫలితానికి దారితీస్తుంది. ఒక్కసారి పుస్తకం రాయటం పూర్తయ్యాక అదే పుస్తకంలో మళ్ళీ తిరిగి ఎలా రాయలేరో అలాగే జీవితం చివరి అంచులో మళ్ళీ అదే జీవితం తిరిగి పొందలేరు. అందుకే మీ జీవితం అనే పుస్తకమును ఆత్మస్థైర్యంతో అడ్డంకులను తొలగిస్తూ అందంగా ఊహాగానాలు చేస్తూ ఆహ్లాదకరంగా రాస్తూ ఆనందంగా జీవించడానికి ప్రయత్నించండి. నిన్ను నువ్వు ఎవరితోనూ పోల్చుకోకు, ఎందుకంటే ఈ ప్రపంచంలో నీలా ఉన్నది నువ్వు మాత్రమే. జీవితం అంటే ఇప్పటివరకు రాని విజయాలు సాధించడానికి కష్టపడటం, ఇప్పటివరకు ఎదురైన పరాజయాలు మరోసారి రాకుండా జాగ్రత్త పడటం. నాకు తెలిసిందే వేదం అనుకుంటే అది మూర్ఖత్వం. నేను నమ్మిందే ప్రతి ఒక్కరూ నమ్మాలనుకుంటే అది మూఢత్వం. ఎదుటివారికి ఏమీ తెలియదనుకుంటే అది అమాయకత్వం. ఇతరుల నమ్మకాన్ని గౌరవించట్లేదంటే అది అమానుషత్వం. నేను తెలుసుకోవాల్సింది ఏమీ లేదనుకుంటే అది పైత్యం. అందరి భావాలను అర్థం చేసుకుంటే అది మనిషితత్వం. అందరి విశ్వాసాలకు విలువ ఇవ్వటమే మానవత్వం. మీపై మీకుండే నమ్మకం శత్రువుని భయపెడుతుంది. మీపై మీకుండే అపనమ్మకం శత్రువు బలాన్ని పెంచుతుంది. దీపానికి నీడలు ఎటువంటివో మనిషి జీవితానికి తప్పులు అలాంటివి. పట్టుదల వదలకుండా చేసే ప్రయత్నం చివరికి విజయాన్ని చేకూరుస్తుంది. ఒక్క రోజులో దేన్ని సాధించలేరు. నీ గురించి నీకు తెలియాలంటే ప్రతిరోజు హృదయమనే పలక మీద నువ్వు చేసే పనులు, నీ ఆలోచనలు, నీ మాటలు, నువ్వు వినే విషయాలు, నీ ఇష్టాలు అయిష్టాలు, నీ బలాలు బలహీనతలు, నీ కోరికలు ఆశలు, నీ కష్టాలు కన్నీళ్లు బాధలు, నీ మంచి చెడులు, నీ తప్పొప్పులు అన్నీ రాసుకో, అర్థం చేసుకో, సరిచేసుకో. లోకాన్ని చూడు, నీకు నువ్వే రాజు. ఈ జన్మను సద్వినియోగం చేసుకోకుండా లేని జన్మ గురించి ఆలోచించడం అజ్ఞానం. ధర్మంగా ఎన్ని ఆటలైనా ఆడు, అధర్మం వైపు కన్నెత్తి చూడకు. కత్తిపోటు కన్నా కర్మపోటు చాలా భయంకరంగా ఉంటుంది. తగిలిన ప్రతి గాయాన్ని జ్ఞాపకంగా పెట్టుకుంటే అది బాధ. ఆ తగిలిన ప్రతి గాయాన్ని పాఠంగా నేర్చుకుంటే అది మార్పు. ఎందుకంటే ముళ్ళుని తొక్కిన కాలు బాధపడుతూ అక్కడే ఉండిపోకూడదు. మరింత జాగ్రత్తగా నడవటం మొదలు పెట్టాలి. ఎవరినో నమ్ముకొని ఏదో చేసేద్దాం, ఏదో అయిపోదాం అనుకోకు. ఇది సినిమా కాదు, జీవితం. నీకోసం నువ్వు తప్ప ఎవరూ నిలబడరు. జలపాతపు దారికి బండరాళ్ళు అడ్డు రాకపోతే శ్రావ్యమైన శబ్దాలను వినలేరు. అలాగే జీవితంలో కష్టాలు అనుభవించకపోతే సుఖం యొక్క విలువను తెలుసుకోలేరు. డబ్బులున్నాయని ఎదుటివారిని హేళన చేయకండి. మనిషి 100 ఏళ్ళు బ్రతికిన కాటికే 100 కోట్లు కూడబెట్టినా కూటికే అని గుర్తుంచుకోండి. కళ్ళలో నీరు ఉప్పగా ఉన్నా కళ్ళు కనే కళలు మాత్రం తీయగా ఉండాలి. గుండెలో ఎంత బరువున్నా పెదవుల్లో మాత్రం చిరునవ్వు ఉండాలి. చుట్టూ ఉన్న గాలి ఎలా ఉన్నా మీరు పీల్చే శ్వాస మాత్రం గెలుపు మీద ఆశలు రేపాలి. మదిలో వేధించే బాధలు ఎన్ని ఉన్నా పంచుకోవటానికి మీ అనే మనిషి మాత్రం ఉండాలి. పయనించే దారిలో ఎన్ని ఆటంకాలున్నా మీ అడుగులు మాత్రం గమ్యం వైపు ఉండాలి. ఎవరో నిన్ను బాధ పెట్టారని తిరిగి వాళ్ళు బాధపడాలని ఎప్పుడూ కోరుకోకు. తెలియక బాధ పెడితే క్షమించు. అదే తెలిసి బాధ పెడితే తీర్పు ఆ కాలానికి అప్పగించు. నువ్వు మాత్రం ప్రశాంతంగా జీవించు. సముద్రం పక్కన ఇల్లు ఉన్నా ఇంట్లో మంచినీరు అయిపోతే బిందె పట్టుకొని సముద్రం వద్దకు వెళ్ళరు. అలాగే చుట్టూ ఎన్ని బంధాలున్నా అర్థం చేసుకున్న వాళ్ళ దగ్గర మాత్రమే మీ సంతోషాన్ని బాధని పంచుకోగలరు. మీరు బలంగా ఉన్నప్పుడు మీ బంధువులెవరో మీ స్నేహితులెవరో సరిగా అర్థం కాదు. మీరు బలహీనంగా ఉన్నప్పుడే మీ స్నేహితులు మీ బంధువులు మీకు బాగా అర్థమవుతారు. జీవితంలో కొన్నిసార్లు ఒంటరిగా నడవాల్సిన సమయం రావచ్చు. అది కష్టంగానే ఉంటుంది. కానీ ఆ ఒంటరితనమే డబ్బు విలువ, చదువు విలువ, మనుషుల విలువ, కష్టం విలువ, సమయం విలువ, జీవితం విలువ అన్నీ నేర్పిస్తుంది. నిన్న ఉన్న సంతోషం రేపటికి ఉంటుందో లేదో తెలియదు. అలాగే ఈరోజు ఉన్న కష్టం రేపటికి ఉండకపోవచ్చు. కష్ట సుఖాలు వచ్చిపోయే బంధువులు లాంటివి. ఉన్నది ఒక్కటే జీవితం. పునాదులు లేని ఇల్లు గాలివానికి ఎలా కూలిపోతుందో చెప్పుడు మాటలు విన్న మనిషి జీవితం కూడా అలాగే నాశనం అవుతుంది. ఎక్కువగా ఆలోచించి మనసు పాడు చేసుకోకు. నీ కర్తవ్యంను నువ్వు నిర్వహించు.
ప్రతిదీ సరైన మార్గంలో సరైన రీతిలో మంచిగా జరుగుతుంది. సక్సెస్ అనేది ఊరికే రాదు. కన్నీళ్లు పెట్టుకోవాలి, కష్టాలు ఎదుర్కోవాలి, బాధలు తట్టుకోవాలి, మనసుకు గాయాలు కావాలి, గుండె మాటలకు ముక్కలవ్వాలి, బంధాలను కోల్పోవాలి, ఎదురు దెబ్బలు తినాలి, సహనంతో మెలగాలి, గుణపాఠాలు నేర్చుకోవాలి, అనుభవ పాఠాలు దిద్దుకోవాలి. ప్రతి క్షణం నీతో నువ్వు యుద్ధం చేయాలి. నవ్వు గొప్ప ఔషధం. వయసును తగ్గించి ఆయుష్ని పెంచుతుంది. బాధలను మరిపించి సంతోషాన్ని పంచుతుంది. నవ్వుతూ ఆనందంగా జీవించండి. జీతం ఇచ్చే బాస్ మాట వినకపోతే జాబు పోతుంది, కానీ జన్మనిచ్చిన తల్లిదండ్రుల మాట వినకపోతే జీవితమే పోతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన స్నేహ ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.